డాక్టర్ అంబేద్కర్ దళితుడు కాబట్టి, ఆయన ప్రపంచ మేధావుల్లో పెద్ద మేధావి కాబట్టి, సైంటిస్ట్ నుంచిన సైంటిస్ట్ కాబట్టి, ఆయన ఒకడే అర్హుడని ఆయన రాజ్యాంగ చట్టాన్ని నిర్మించడానికి చైర్మన్ కూడా చేయటం జరిగింది. ఆ రాజ్యాంగ నిర్మాతే డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయనకి భారతరత్న కూడా ఇవ్వటం జరిగింది. అటువంటి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా కేవలం ఆయన దళితుడని, కేవలం హరిజన వాళ్ళని అది జరుగుతూ ఉండదని చెప్పేసి పెద్ద పెద్ద పట్టణాల్లో ఆయన విగ్రహాలు లేదంటే కేవలం సిటీలో మాత్రం అక్కడక్కడ సిటీలో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలు పూర్తిగా నెరవేర్చాలని, విద్యావంతులు ప్రతి ఒక్కరు కావాలని, బడుగు బలహీన వర్గాలు కాదు పేదవాళ్ళు ఎవరైనా కానీ విద్యావంతులు అంటేనే సంపద పెరుగుతుందని, ఆ సంపదే వాళ్ళ సొసైటీలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుందని ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చిన దానికి ప్రపంచంలో ఎవరు చేయని పని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు 125 అడుగుల ఎత్తున ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం, 210 అడుగులవి బేస్మెంట్ నుంచి ఎత్తుకుంటే 210 అడుగులు 404 కోట్లతో నిర్మించారు. అక్కడ అన్ని రకాలైన సౌకర్యాలు, అది ఒక విజ్ఞాన భండారంగా గ్రంథాలయంగా కూడా తీసుకొని వచ్చి పెట్టినారు. 18 ఎకరాల 79 సెంట్లు ఆ నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున పెట్టేటప్పుడే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెడతానని ఎక్కడైతే దళిత వాళ్ళు ఉండేదో ఆ విధంగా ముళ్ళ కంపులో పెట్టి దాన్ని కూడా చేయలా, ఆయనే నూరిపోసాడు అందరికీ. ఆ రోజే దీనికి వ్యతిరేక భావాలు వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. అది ఇప్పటికీ ఆయన సఫలీకృతం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు, రెడ్డి బుక్కు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలుసుకొని ఈ విధంగా ఈ అంబేద్కర్ ప్రపంచంలో ఎవరు పెట్టినటువంటి విగ్రహం పెట్టి ఇంత విజ్ఞాన సంస్థను తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టిన అతన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పదం ఉంది, అది శిలాపలకలో అతన్ని తీసేవాలని, శిలాపలకలనే కాదు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సమిటీలతో కొట్టడం జరిగింది. అంబేద్కర్ యొక్క ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఆ ముఖ్యమంత్రికి ఓపెన్ చేసేటప్పుడు ప్రాజెక్టులు ఓపెన్ చేసినా ఇది చేసిన ముఖ్యమంత్రి ఇది ఉంటుంది. అందులో చరిత్రకారుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహం మాదిరి విగ్రహం ఎవరు పెట్టలేదని ప్రపంచంతో కొనియాడుతున్నారు. ఆయన పేరు తీసినంత మాత్రాన ప్రజల గుండెల్లో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరు తీయలేదు. అది శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ గుండెల్లో ఉండరు. అంబేద్కర్ దళితుడికే కాదు అన్ని జాతులకు సంబంధించిన వ్యక్తి అంబేద్కర్. రాజ్యాంగ చట్ట ప్రకారంగానే కోర్టులు తీర్పులు కూడా ఇస్తూ ఉండరు. అంబేద్కర్ ఫోటోలు ఎక్కడ చూసినా కోర్టులో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి ఆఫీసులో కూడా పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉండరు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ మన చంద్రబాబు నాయుడికి ఎవడైనా ఎస్సీలుగా పుడతారని చెప్పినప్పుడే ఎస్సీలకి ఎంత ద్రోహం చేస్తున్నాడో మీకు అర్థమైంది. ఆ మనిషి కడుపు కాలిపోతూ ఉంది. అందులో నడిబొడ్డులో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహం చూడాలంటే తలెత్తుకొని చూడాలా, అంబేద్కర్ ఒక దళితుడు విగ్రహాన్ని ప్రతి ఒక్కరు తలెత్తుకొని చూడాలనే ఒక భావనతో ఈ పనులు కూడా చేయటం జరిగింది. అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని టచ్ చేస్తే దేశ ప్రజల యొక్క మనోభావాన్ని టచ్ చేసినట్టే నేను భావిస్తున్నాను. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలకు అంబేద్కర్ ఒక మార్గదర్శకుడు. అందరూ కూడా మనం ఓటు కావాలా. సంఘాలన్నీ వస్తూ ఉంది. అది దళిత సంఘాలు ఉండొచ్చు, ఎస్టీ సంఘాలు ఉండొచ్చు, బీసీల సంఘాలు ఉండొచ్చు, పేదరికానికి సంబంధించిన సంఘాలంతా ఒకటే రోడ్డు పైకి వస్తే ఎట్టయితే సామ్రాజ్యాలు కూలిపోయిందో, బ్రిటిష్ సామ్రాజ్యం పోయింది, మౌర్యుల సామ్రాజ్యం పోయింది, ఆర్యుల సామ్రాజ్యం పోయింది. ఇది ప్రజాస్వామ్యంలో మనం వచ్చాము. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలతో మనం ఉండాము. ఈరోజు రాక్షస పరిపాలన అని నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. ఇది పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీసులను పెట్టుకొని రాత్రి 12 గంటల టైంలో పోలీసులను అక్కడనే పెట్టుకొని కరెంటును ఆఫ్ చేసి ఈ విగ్రహాన్ని ఇంత ధ్వంసం చేయాలని ప్లాన్ వేసుకుని ఇంత పరిస్థితి తీసుకుని వచ్చారు. దీన్ని చంద్రబాబు ఎప్పుడైనా ఖండించు, పశ్చాత్తాపంతో ముందుకురా, ఇది ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని ఖండించు. ఎట్టా వైఎస్ఆర్ పార్టీలో ఓటు వేసిన వాళ్ళపైన ఖర్చు పూనుకొని మీరు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పోలీసు వాళ్ళకి
ఐఏఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ ఆఫీసర్లకు ఉన్న విజ్ఞప్తి ఏమంటే, మీరు చదువుకున్నోళ్ళు, రాజ్యాంగ చట్టాలు తెలుసుకున్నోళ్ళు, మీరు పేదవాళ్ళకు పనిచేసేదానికి ముందుకు రావాలి. కానీ మీ సమక్షంలోనే మనుషులను చంపుతూ విగ్రహాలను కొడుతూ అందులో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు కూడా ధ్వంసం చేశారు. దీనికంతా మూల్యం చెల్లించుకునే రోజు తొందరగా వస్తుంది. ఇదే నాంది పలుకుతున్నది. అంబేద్కర్ విగ్రహాన్ని టచ్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క సామ్రాజ్యం కూలిపోయేదానికి స్టార్ట్ అయ్యే రోజు ఈ రోజు నుంచే మొదలు అవుతున్నది. దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా తెలుగుదేశం నాయకులకి దీనిపైన పడిన కఠినంగా శిక్షించాలా. ఎవడైనా వాళ్ళని వదలొద్దండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి స్టేట్మెంట్లు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడిని, ఆ కూటమిని. ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియలేదు. ఆయన బీజేపీ పైన మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నిద్రపోతుండేటట్టు అనిపిస్తున్నది. ఆయనని ఇప్పుడు మేల్కోవాలా. ఆయన కూడా ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా దీన్ని, ఎందుకంటే మాది కూటమి, మాకు ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఉన్నాడు, మాకు పవన్ కళ్యాణ్